19 మంది సజీవ దహనం అవగా మంటల్లో కాలిపోయిన వారి బంగారు ఆభరణాల కోసం కొందరు ఆశపడుతున్నారు. బస్సులో బూడిదను సేకరించి పక్కనే కుంటలో కడిగి బంగారు వెండి ఆభరణాల ఆనవాళ్ల కోసం వెతుకుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కర్నూలు ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ యొక్క బస్సు ప్రమాదానికి గురై ఈ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క ప్రమాదంలో 19 మంది పూర్తి స్థాయిలో కాలిపోవడంతో వారందరినీ కూడా DNA టెస్టులు నిర్వహించి మరియు వారి బంధువులకు అందజేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అందరూ శోకసందర్లో మునిగిపోతే మరికొందరు మాత్రం ఈ యొక్క ప్రమాద ఘటన నేపథ్యంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ యొక్క బస్సు వద్దకు వచ్చి వారి యొక్క అదృష్టాన్ని అంటే ఏదైతే బాధితులు మృతి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు బంగారు వెండి ఆభరణాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా సరే ఈ యొక్క బస్సు దగ్ధమైనటువంటి శకలాల్లో దొరుకుతాయా అని వారందరూ కూడా ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని మొత్తం కూడా అంటే ఏదైతే వేస్టేజ్ బూడిద అవన్నీ ఉంటుందో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది బస్సు డ్రైవర్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ క్యాబిన్లో మొత్తంగా కూడా ఎలాగైతే ఈ యొక్క మొత్తం శకలాలు పడి ఉన్నాయో మొత్తం బస్సుకు సంబంధించిన మెటీరియల్ అంతా కాలిపోయి ఉందో ఇలాగే మొత్తం బస్ అంతా కూడా ఉండింది. ఏదైతే ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఫోన్లతో పాటు ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కూడా పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. మనుషులు కూడా అసలు గుర్తుపట్టలేనట్లుగా కాలిపోయిన నేపథ్యం మనం చూసాం. అయితే ఈ యొక్క అంశమే ఇప్పుడు కొంతమందిని ఈ బస్సు వైపుకు వచ్చేలా చేసింది. ఏదైతే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇటు మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి బస్సు శకలాలన్నింటినీ కూడా నీట్గా అంటే ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగా నీట్గా క్లీన్ చేసి ఈ యొక్క శకలాలన్నింటినీ కూడా ఒక చోటికి తీసుకువెళ్ళి ఆ యొక్క శకలాల్లో ఈ యొక్క బంగారు వెండికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా వాటిని ఉంటే వాటిని సొంతం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి వారందరూ కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం బస్సులో పూర్తి స్థాయిలో కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో గందరగోళంగా ఉన్నటువంటి యొక్క బస్సు పరిస్థితి మాత్రం ఈరోజు చూస్తే పూర్తిగా కూడా క్లీన్ చేయబడింది. మొత్తం శకలాలన్నింటినీ తీసేసి నీట్గా చేశారు. వాటిలో ఉన్నటువంటి శకలాల కోసం వీరందరూ ప్రయత్నం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ యొక్క శకలాలన్నింటికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ కింద వేసుకొని వీటన్నిటిని కూడా వెతికారు. వీటిల్లో ఉన్నటువంటి బంగారు నగలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కరిగిపోయి ఆ యొక్క ముద్దలుగా పడిపోయి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క మట్టిని నీటితో వేరు చేసి ఆ యొక్క శకలాలను అన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసుకుంటూ వారి యొక్క అదృష్టాన్ని అంటే ఇంత కష్టంలో కూడా వరకు కొంతమంది మాత్రం తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని చెప్పాలి. అయితే ఈ సంఘటనను చూసి స్థానికులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూడొచ్చు ఈ యొక్క బస్సు శకలాలన్నింటినీ కూడా ఇదంతా ఇంజన్ పార్ట్ ఉంది. ఈ పార్ట్లో అంతా కూడా వీటిని కూడా మొత్తంగా కూడా తీసి చెక్ చేసుకున్న పరిస్థితి కనపడింది. ఈ యొక్క శకలాలు అంటే పూర్తి స్థాయిలో బస్సు యాజమాన్యానికి సంబంధించి వారు వచ్చి మొత్తాన్ని క్లీన్ చేసుకొని పోలీసుల అనుమతితో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కూడా కొంతమంది హైవే పక్కనే ఉండటం వల్ల ఈ వెహికల్ దీన్నంతా కూడా అందరూ చేస్తున్న పరిస్థితి. మనం ఇక్కడ వెనక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తిగా మొత్తం ఇక్కడ వచ్చినట్టు గుంపులుగా 15-20 మందికి పైగా ఇలా మహిళలతో పాటు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ యొక్క శకలాలను ఇక్కడ మొత్తం కూడా చెక్ చేశారు. మొత్తం వాటిని క్లీన్ చేసి ఒక్కొక్క పార్ట్ను వేరు చేసి పక్కనే ఉన్నటువంటి నీటి కుంటలలో ఆ యొక్క వాటిని వేరు చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం వాటికి ఉపయోగించినటువంటి బ్రష్లు కూడా ఏదైతే ఉందో ఈ యొక్క బూడిదను వాటిన్నిటినీ కూడా వేరు చేసేందుకు ఈ యొక్క బ్రష్లను కూడా వాడిన పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా ఇదంతా కూడా నిన్నటి బస్సు ఇక్కడికి చేర్చేంత వరకు ఆ ముందరే ప్రమాదం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 10-20 మీటర్ల దూరంలోనే ఈ బస్సును మళ్ళీ పక్కకు చేర్చి రోడ్డుకు సైడ్గా పెట్టిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా శకలాలు చూడొచ్చు. ఆ బస్సులో సంబంధించినటువంటి రెగ్జిన్కి సంబంధించి కానీ వస్తువులకు సంబంధించి కానీ వీళ్ళన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నాయో వారి సామాన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే 3 నుంచి 4 వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి ఈ యొక్క శకలాలన్నిటిలో కూడా ఈ యొక్క బంగారు వెండి యొక్క వేట కొనసాగిందని మనం భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు 19 మంది ప్రాణాలు బుగ్గిపాలైపోతే ఆ యొక్క శకలాలలో వారి అదృష్టాన్ని పరీక్షించడానికి కొంతమంది వచ్చి ఇక్కడ ఆ యొక్క గాలింపు చర్యలు చేపట్టడం అన్నది మాత్రం స్థానికులందరినీ కూడా ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. అత్యంత విషాదకరంగా మారిన ఈ ఘటనలో
ఇలాంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకోవడం బస్సు ప్రమాదం జరిగిన సంఘటనలో అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయని మనం తప్పక చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ బాబుతో